హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో 19థ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నాకు అలానే ఉంది బంగారం అంటూ కళ్ళు మూసుకున్నారు ఇద్దరు. అలానే ఒకరి కౌగిలిలో ఒకరు చాలా సమయం ఉన్నారు. తర్వాత కొంతసేపటికి అనసూయ వచ్చి తలుపు కొడుతుంది. ఆ శబ్దానికి ఇద్దరూ తేరుకొని పైకి లేస్తారు. రామ్ ఒకసారి తలుపు తీయి నాన్న అని అంటారు బయట నుంచి. ఆఫీసర్ అత్తయ్య ఇప్పుడెలా అంది అను. నాకు అదే అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తానంటూ టీ షర్ట్ ట్రాక్ తీసుకుని వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి అను ముఖానికి కర్చీఫ్ కట్టాడు. ఎందుకని అడిగింది. చెప్తానంటూ మస్కిటో కాయిల్ వెలిగించి రూమ్ అంతా పొగ వచ్చేలా పెట్టాడు. అప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే, ఏంటి రామ్ ఎప్పటి నుంచి పిలుస్తున్నాను, ఏం చేస్తున్నావు, తలుపులు ఎందుకు మళ్ళీ వేశావు అని అడిగింది అనసూయ. అమ్మా రూమ్ అంతా దోమలుంటే కాయిల్ పెట్టి బాల్కనీలో ఉన్నాను. డోర్ వేసి ఉండటం వలన నువ్వు పిలిచేది తొందరగా వినిపించలేదు. నీకు పొగ పడదు కదా, అందుకే డోర్ వేశాను అన్నాడు. ఓ అవునా, అమ్మా కానీ ఎందుకని పిలిచావు నన్ను అని అడిగాడు. అది మీ నాన్నగారు నిన్ను ఒకసారి రమ్మన్నారు, అందుకే వచ్చాను అంది. అయ్యో, దానికోసం నువ్వు రావడం ఎందుకమ్మా, నాన్నగారిని ఫోన్ చేయమనొచ్చుగా అన్నాడు. ఫోనా ఎన్నిసార్లు చేశారో, నువ్వు తీస్తేగా, అందుకే నేను రావాల్సొచ్చింది అంది. అప్పుడు గుర్తొచ్చింది రామ్‌కి. డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ సైలెంట్‌లో పెట్టడం. ఛ! నాన్న ఎందుకు రమ్మన్నారో అని అనుకుని, "నువ్వెళ్ళమ్మా నేనొస్తాను" అన్నాడు. సరే తొందరగా రా అని చెప్పి వెళ్ళిపోయింది అనసూయ. ఆవిడ వెళ్ళగానే రూమ్‌లోకి వెళ్ళాడు రామ్. కానీ అను కనిపించలేదు. ఇదేంటి ఇక్కడే కదా ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది అని వాష్‌రూమ్, బాల్కనీలో చూశాడు. అక్కడ కూడా లేదు. ఇంతలో బయట నుంచి ఎవరో తలుపు కొడుతుంటే, అబ్బా మళ్ళీ ఎవరని చూస్తే ఎదురుగా అను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఉంది. అను, నువ్వు రూమ్‌లో కదా ఉండాలి, ఎక్కడికి వెళ్ళావు, నీకోసం నేనెంత వెతుకుతున్నాను అన్నాడు. అది ఆఫీసర్, మన రూమ్స్ వేరేనా, బాల్కనీ కనెక్ట్ అయ్యి ఉంటుంది, మీరు బయటకి వెళ్ళగానే నేను బాల్కనీలో నుంచి నా రూమ్‌కి వెళ్ళిపోయాను అంది. అవునా, సరే అన్నాడు. అవును అత్తయ్య ఎందుకొచ్చారు అంది. నాన్న రమ్మన్నారంట, ఎందుకనో రా వెళ్దాం అన్నాడు. మీరు వెళ్ళండి, నేనొక 5 మినిట్స్ ఆగి వస్తాను అంది. అలానే అని రామ్ వెళ్ళేసరికి తను ప్రకాష్ గారి కాలికి ఆయిల్ రాసి ఆయింట్మెంట్ పూసి బ్యాండేజ్ మారుస్తుంది. అంకుల్, మిమ్మల్ని చూసుకోవడానికేగా నేనొచ్చింది. మరి మీరు నన్ను అడగకుండా రామ్‌ని ఎందుకని ఇబ్బంది పెట్టడం అంటుంది. అదేం లేదమ్మా, ఎంత నువ్వు చేస్తానన్నా మేము మా హద్దుల్లో ఉండాలిగా అంది అనసూయ. నో ఆంటీ ప్లీజ్ అలా మాట్లాడకండి. మీకు ముందే చెప్పానుగా, నేను కూడా మీ ఫ్యామిలీలో మెంబర్ లాంటిదాన్నని. అందుకే మళ్ళీ చెప్తున్నా, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగొచ్చు సరేనా అంది. ఆ మాటలు విని రామ్ లోపలికొస్తూ, అవునమ్మా తనని ఇంటి మనిషిలా చూడండి. పోనీ కొన్ని రోజులు పని మనిషి అనుకోండి. అప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదు అన్నాడు. పని మనిషి అనగానే తనూజ ముఖం వాడిపోయింది. అది గమనించిన అనసూయ, రామ్ ఏంటా మాటలు అనే కసిరారు. సారీ అమ్మా నేను సరదాగా అన్నాను అన్నాడు. ఆంటీ మీరు రామ్‌ని ఏమి అనకండి, తను మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాడు అంతే అంది తను. రామ్ ప్రకాష్ దగ్గరికి, సారీ నాన్న నేను మీ గురించి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది అన్నాడు. అరే ఇప్పుడు ఏమైంది నాన్న, నేను బానే ఉన్నానుగా అన్నారు. లేదు నాన్న, అసలు మీ ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళకి శిక్ష పడే వరకు నాకు మనశ్శాంతి లేదు అన్నాడు. అంటే నీకు నాన్నగారిని యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికారా నాన్న అంది అనసూయ. అమ్మా ఇదిగో ఇక్కడే ఉందిగా అన్నాడు రామ్. ఆ మాటలకి తను గుండెల్లో బాంబు పేలింది. వామ్మో, రామ్‌కి నిజం తెలిసిపోయిందా, ఇక నన్ను అస్సలు వదిలిపెట్టడు అని చేతులు నలుపుకుంటూ టెన్షన్ పడుతుంది. ఇక్కడే ఉండడం ఏంటి రామ్, నాన్న అదిగో మన ఎదురుగా ఉందిగా తనే అన్నాడు. ఆ అంటే ఈ అమ్మాయే నాన్నకి యాక్సిడెంట్ చేసిందా అంది అనసూయ కోపంగా. అను నవ్వు, ఆవేశపడకు, ముందు రామ్ చెప్పేది విను అన్నారు ప్రకాష్. ఇంకా ఏంటండి వినేది, చెప్తున్నాడుగా అంటూ తను దగ్గరికి వెళ్ళి తనని కొట్టడానికి చేయి ఎత్తబోయింది. వెనుక నుంచి రామ్ అమ్మ ఆగు అన్నాడు. జస్ట్ తన చెంపకు అనసూయ చేతికి ఇంచి గ్యాప్ మాత్రమే ఉంది. అది చూసిన తనుకి భయమేసింది. బాబోయ్, రామ్ ఆపకపోతే ఆవిడొచ్చిన ఫోర్స్‌కి నా చెంప పేలిపోవును అనుకుంది. ఎందుకురా ఆగమన్నావు, నువ్వేగా అన్నావు నాన్నకి ఇలా జరగడానికి కారణం తనేనని అంది ఇంకా అలానే కోపంగా. అమ్మా తనేనని నేను చెప్పానా, తనకే తెలిసుండాలి అని చెప్తుంటే
నువ్వు ఈలోపు కోపం తెచ్చుకొని తనని కొట్టడానికి వెళ్ళిపోయావు. పాపం చూడు ఇంకా ఎలా భయపడుతుందో అన్నాడు తనూజని చూపిస్తూ. అయ్యో! అవునా? నువ్వు చెప్పేది తిన్నగా చెప్పాలి కదరా! అనవసరంగా తన మీద కోప్పడ్డాను అంది చిన్నగా. అయినా నేనప్పటికి చెప్తూనే ఉన్నాను ఆగు అను అని. నా మాట వింటేగా పెద్ద ఝాన్సీ రాల్లాగా వెళ్ళిపోయావు అన్నారు ప్రకాష్ విసుక్కుంటూ. అది కాదండి మీ అంటూ చెప్తున్న అనసూయను మాట్లాడకను వెళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని క్షమించమని అడుగు అన్నారు. ఆ మాట విన్నరా? వాట్? అమ్మ తనకి సారీ చెప్పడం ఏంటి అని అనుకుని పర్వాలేదు నాన్న తనేమీ ఫీల్ అవ్వదు. అయినా అమ్మ కూడా కావాలని చేయలేదు కదా! మీకోసం పడిన బాధలో దానికి కారణమైన వాళ్ళు అనగానే ఆ బాధంతా కోపంగా మారిపోయింది. అంతే. కావాలంటే తనునే అడగండి అన్నాడు. ఆ! ఇదేంటి రామ్ ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు కనుక నేను తను చెప్పిన దానికి అవును అనకపోతే మళ్ళీ మనం బ్యాడ్ అయిపోతాం. నో. వద్దు పోనీలే కొట్టలేదు కదా! వాళ్ళమ్మని ఆపినందుకైనా రామ్‌కి యెస్ చెప్పాలి అనుకుని, అవును అంకుల్ ఆంటీ ఏమీ కావాలని నన్ను అనలేదు కదా! అయినా ఈ సంఘటన వల్ల మీ ఇద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ అందరికీ అర్థమైంది. అందుకని ప్లీజ్ మీరు ఆంటీని ఏమనకండి అంది. అలాగేనమ్మా అని చెప్పి, చూడు వాళ్ళిద్దరూ చెప్తున్నారు కాబట్టి నేను ఊరుకుంటున్నాను. లేదంటే నాకొచ్చే కోపానికి అని ఉరిమి చూసి, ఇంకోసారి ఇలా ఏం ఆలోచించకుండా వెళ్ళిపోకు సరేనా? అన్నారు. దానికి ఆవిడ బుద్ధిగా తల ఊపింది. ఈ వేషాలకేమీ తక్కువ లేదు అని మనసులోనే నవ్వుకుంటారు ఆవిడని చూసి. అమ్మా! ఇంకా ఈ విషయం వదిలేయ్. నాన్నకి భోజనం పెట్టావా? అని అడిగాడు. ఆ! పెట్టాను నాన్న అంది. రామ్ మరి నువ్వు? అనసూయ లేదు. సరే ఇద్దరం కలిసి భోంచేద్దాం అన్నాడు. వద్దు రామ్. మీ నాన్న ఒక్కరే ఉంటారు. అందుకని నువ్వు తినేసిరా. అప్పుడు నేను వెళ్ళి తింటాను అంది. అమ్మమ్మ! నువ్వు కూడా మా అమ్మతో వెళ్ళు. మా తాతయ్యని నేను చూసుకుంటానుగా అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విన్న చింటూ. అబ్బో! నువ్వు మీ తాతయ్యని చూసుకుంటావా? అంటుంది అనసూయ నవ్వుతూ. ఆ! అమ్మమ్మ నేను ఎవరనుకున్నావు? రఘురామయ్యను అంటాడు మీసం తిప్పుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ. వాడి మాటలకు అల్లరికి తనుకి నచ్చేస్తాడు. ఛ! ఎంత ముద్దుగా ఉండే వీడిని చూపించా ఆ రోజు అనుని బెదిరించింది అనుకుంది. అంతే కదండీ! పిల్లలు నచ్చని వారు ఎవరుంటారు చెప్పండి? ప్రకాష్ మనవడి మాటలకి మురిసిపోయి ముద్దు పెట్టుకుంటూ వెళ్ళండింకా నేను నా మనవడు బోలెడన్ని కబుర్లు చెప్పుకోవాలి అంటాడు. హా! అవును తాతయ్య. నువ్వు నాకు హెల్ప్ చేయాలి అన్నాడు. మీ తాతయ్యని అడుగుతావా? నన్నడగవా? అంది అనసూయ. అబ్బా! అమ్మమ్మ అది మగవాళ్ళ విషయం నీకర్థం కాదు. కానీ వెళ్ళమంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు అమ్మమ్మని తీసుకెళ్ళు. లేదంటే బువ్వ బదులు మా బుర్రలు తినేస్తుంది అన్నాడు నెత్తిన చెయ్యి పెట్టుకొని. నిజం చెప్పావు బంగారం. మీ అమ్మమ్మ నా బుర్ర తిని తిని చూడు ఎలా అయిపోయానో అంటారు బాధగా. ఏం చేస్తాం తాతయ్య. ఈ ఆడవాళ్ళు అందుకే ఉన్నారు. మా డ్యాడీ కూడా ఇలానే అంటారు. మగవాళ్ళుగా పుట్టినందుకు ఆ ఆడవాళ్ళ చేతుల్లో బలవ్వక తప్పదని. ఊరుకో నేనున్నాను కదా అంటాడు ఓదారుస్తున్నట్టుగా. ఇద్దరి మాటలకి రామ్‌కి నవ్వాగడం లేదు. అనసూయ మాత్రం కోపంగా అమ్మో! అమ్మో! ఏం నటిస్తున్నారు? మనవడి దగ్గర నేను మీ బుర్ర తినేసానా? ఏది ఇప్పుడు చెప్పండి ఆ మాట అంటుంది గంభీరంగా. అమ్మమ్మ ఏంటి మా తాతయ్యని అలా బెదిరించేస్తున్నావు? ఎవరు లేరనుకున్నావా? నేనున్నాను మా తాతయ్యకి అంటాడు ప్రకాష్ ముందు అడ్డుగా నిలబడి. ఆ! నిన్ను అని ఆవిడ ఏదో మాట్లాడేలోగా రాజేశ్వరి బయట నుంచి వదిన గారు అని పిలుస్తుంది. నాతో తర్వాత ఫైట్ చేద్దువు గాని ముందు నాని పిలుస్తుంది. ఆ సంగతి చూడు అంటాడు. మళ్ళీ వచ్చి చెప్తాను ఈ సంగతి అని చింటూ ముక్కులాగి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. రామ్ తను కూడా ఆవిడ వెనకాల వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే ప్రకాష్ చింటూని దగ్గరికి తీసుకొని ఇప్పుడు చెప్పు బంగారం ఏమి హెల్ప్ కావాలి అంటారు. సింపుల్ తాతయ్య ఒక్క నిమిషం అని తనతో తెచ్చిన 2 డ్రెస్‌లు ఆయనకి చూపించి ఇందులో ఒకటి సెలెక్ట్ చేయండి అన్నాడు. ఎందుకు బంగారం అని అడిగితే ముందు సెలెక్ట్ చేయండి చెప్తాను అన్నాడు. సరే అని ఒకటి చూపించారు. ఓహ్! అదా! ఓకే అన్నాడు. ఇప్పుడు చెప్పు ఎందుకని అడిగావు అన్నారు. రేపు అత్తమ్మ ఎంగేజ్‌మెంట్ కదా! అందుకోసం తాతయ్య. ఒక డ్రెస్ నానమ్మ ఒక డ్రెస్ ఇచ్చారు. ఇందులో ఏదో ఒకటి వేసుకోమంది. అమ్మ ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. నాకు 2 నచ్చాయి. అందుకే మిమ్మల్ని అడిగా అన్నాడు. ఓస్ ఇంతేనా? 2 వేసేసుకో బంగారం అన్నాడు ప్రకాష్. 2నా? అమ్మ తిడుతుందేమో! ఏమనదు. ఒకవేళ ఏమన్నా అంటే మా తాతయ్య వేసుకోమన్నారని చెప్పు అన్నాడు. అయ్!
థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ముద్దిచ్చేసి ఆయన ఒళ్ళో సెటిల్ అయిపోయాడు. అనసూయ వచ్చి, "ఏమైంది వదిన? ఎందుకని రమ్మన్నారు?" అంది. "ఏం లేదు వదిన. రేపటికి అన్నీ సిద్ధంగా ఉన్నాయో లేదో ఒకసారి మీరు చూడండి. ఏమైనా కావాలంటే అప్పటికప్పుడు కష్టం కదా!" అంది రాజేశ్వరి. కంగారుగా చేతులు నలుపుకుంటూ ఆవిడని చూసి, "వదినా మీరెందుకు ఇంతలా కంగారు పడుతున్నారు? అంతా సవ్యంగా జరుగుతుంది. మీరిలా టెన్షన్ పడటం మానేసి మామూలుగా ఉండండి" అంది. "ఏమో వదిన ఎంత ట్రై చేసినా ఇంకా ఎక్కడన్నా ఏమన్నా మర్చిపోయానేమోనని అనిపిస్తుంది. ఆడపిల్ల పెళ్ళంటే ఇంతలా ఉంటుందా? మీరు అంజలి పెళ్ళికి అన్నీ అంతలా ఎలా చక్కబెట్టారో నాకు అర్థం కావట్లేదు" అంది. "వియ్యంకులు మీలాంటి వాళ్ళైతే ఇక దేనికి వదినా భయపడటం? అయినా మీ పక్కన నేనున్నాను కదా! అన్నీ నేను చూసుకుంటాను సరేనా" అంది. "నేను అదే చెప్తున్నాను వదినా. కానీ మీ వియ్యపురాలు మామూలుగా టెన్షన్ పడటం లేదు" అంది నవ్వుతూ హైమ. "నువ్వు కూడా ఏంటక్కా" అంటుంది రాజీ. "మరి లేకపోతే ఏంటి రాజీ? నీ కూతురికి పెళ్లి చేస్తున్నావు. అయినా ఇలా చిన్నపిల్లలా భయపడితే ఎలా?" అంది. "అవునక్క. మన కూతురికి పెళ్ళంటూ సైలెంట్ అయిపోతుంది. ఆవిడ ఎందుకలా ఉందో అనసూయకు అర్థమై, వదినా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇది తప్పదు. మీరు ఈ విషయాలన్నీ వదిలేసి జరిగే వేడుకల గురించి, మన అను సంతోషాల గురించి ఆలోచించండి" అంది. హైమ దగ్గరికొచ్చి చేయి పట్టుకోగానే అక్క అంటూ చిన్న పిల్లలా ఆవిడ భుజంపై వాలిపోయింది. బయట అనుని సోఫాలో కూర్చోబెట్టి రమ్య మెహందీ డిజైన్ సెలెక్ట్ చేస్తుంది. ఇదిచ్చి బాలేదు. పోనీ ఇదే ఊహు. ఇదైతే పర్ఫెక్ట్. తీరా చూసి ఒక్కటి బాలేదు అంటూ అన్ని డిజైన్స్‌ని తిరిగేస్తుంటుంది. చూసి చూసి అనుకి విసుగొచ్చేసి లేచి వెళ్ళిపోబోతుంది. "అదేంటే నీకోసమని నేను సెలెక్ట్ చేస్తుంటే నువ్వు వెళ్ళిపోతావేంటి?" అంది. "నీ ఎప్పటికవుతుంది నీ సెలక్షన్? నేను వెళ్ళిపోతా. నాకు నిద్రొస్తుంది" అంది. దానికి రమ్య నవ్వుతూ అయిపోయింది. చూడు అని ఒక డిజైన్ ఇచ్చింది. అది నిజంగానే చాలా బావుంది. రమ్య పెట్టడం స్టార్ట్ చేసింది. అంజలి కూడా వచ్చి మరొక చేతికి పెడుతుంది. ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. దూరం నుంచి తనూజ వాళ్ళని చూసి మూతి విరుచుకుంటూ వెళ్తుంటే అంజలి రమ్మని పిలిచింది. లేని నవ్వును ముఖంపై పులుముకొని, "ఏంటొదినా" అంది. "నీకు గోరింటాకు పెట్టడం వచ్చా?" అని అడిగింది. వదిన వచ్చు. అయితే వచ్చి నువ్వు కూడా పెట్టు తొందరగా అయిపోతుంది" అంది. సరే అని చూస్తే ఇద్దరు 2 చేతులకు పెట్టడం చూసి, "వదిన మీరిద్దరు పెడుతున్నారుగా" అంది. "అయ్యో! మేం చేతులకే పెడుతున్నాం. కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి" అంది రమ్య. ఆ మాట వినగానే గుర్రున చూసి "అంటే" అని అంది. "అంటే నువ్వు అను కాళ్ళు పట్టుకొని పెట్టాలన్నమాట." వాట్ అంటూ దాదాపు అరిచింది. "అరే ఇప్పుడు నేనేమన్నా? అను కాళ్ళకి గోరింటాకు పెట్టు అన్నా. అంతేగా. దానికెందుకు ఓ అరుస్తున్నావు? అంటే ఏ పనైనా సరే చేసేస్తాను, ఇరగదీసేస్తాను అన్నావు. అవన్నీ ఒట్టి మాటలేనా?" అంది వెటకారంగా రమ్య. "రమ్య ఊరుకో ఏంటా మాటలు" అని కసిరింది అను. "నేనేమి యాక్టింగ్ చేయడం లేదు. నిజంగానే చెప్పాను. కావాలంటే చూడు ఇప్పుడు తన కాళ్ళకి గోరింటాకు కూడా పెడతాను" అని కింద కూర్చొని అను కాళ్ళు పట్టుకుంది. తను "ప్లీజ్" అది తిక్క తిక్కగా వాగితే "నువ్వు కూడా ఏంటి" అంది అను. తను ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది. అను కాలుని వెనక్కి లాక్కోబోతుంటే ఆగమన్నట్టుగా చేతిని చూపి పెట్టడం పూర్తి చేసింది. "ఇదిగో రమ్య చూడు ఇందాకేదో అన్నావుగా, ఇప్పుడు చూడు ఏమంటావు ఏంటి" అని కళ్ళెగరేస్తూ అడిగింది. "అయ్యో బాబోయ్! నువ్వేనా ఇంత బాగా పెట్టావు? ఏమైనా నిన్ను మెచ్చుకోవాల్సిందే" అంది రమ్య. ఆ మాటలకి తను పొంగిపోతూ "మరేమనుకుంటున్నావు? ఈ తనూజ అంటే ఏదైనా పర్ఫెక్ట్‌గా చేస్తుంది" అంటూ గొప్పగా చెప్తుంది. "అవునవును నిజమే. వదినా అను పెళ్ళికి గోరింటాకు పెట్టడానికి అన్నయ్య ఎవరినో తీసుకొస్తాను అన్నారు కదా! వద్దని చెప్పు" అంది. "అదేంటి రమ్య? ఎందుకని అలా అంటున్నావు?" అని అడిగింది అంజలి. "ఏంటొదినా నువ్వు? కళ్ళ ముందు ఇంత గొప్పగా గోరింటాకు పెట్టే మనిషుండగా వేరే ఎవరో ఎందుకు దండగా" అంది రమ్య. "తను ఎంతమందికని పెట్టగలదో ఒకరా? ఇద్దరా? వచ్చే బంధువులందరికీ పెట్టాలి" అంది అంజలి. "అయ్యో! నువ్వు తన టాలెంట్ గుర్తించడం లేదొదినా. ఒక్కరు కాదు 100 మందొచ్చినా టక టక పెట్టేయగలదు పర్ఫెక్ట్‌గా. ఏమనుకుంటున్నావో కదా తను" అంది వెటకారంగా. అనవసరంగా నోరు జారాను దీని దగ్గర. అను వదినా వేరు, ఇది వేరు. ఏదేమైనా ఈ రమ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుని నవ్వుతూ "అవునవును" అంది ఏడవలేక నవ్వుతూ. తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో అర్థమైన ముగ్గురు మాత్రం నవ్వుకుంటున్నారు.
హైమ వచ్చి పెట్టడం అయిందా? లేక కబుర్లతోనే కాలం గడిపేస్తున్నారా? అంది. అయిపోయింది పెద్దమ్మ. అయినా అన్నిటికీ కంగారే నీకు. ఈ మాత్రం కూడా కబుర్లు చెప్పుకోకుండా పని ఎలా అవుతుంది? అంది రమ్య. నోరు ముయ్యే వాగుడుకాయ అని నెత్తి మీద మొటికాయ వేస్తుంది. మీ అమ్మని పిలువు ఒకసారి మాట్లాడాలి అంది. అబ్బా పెద్దమ్మ, నీ మొటికాయలకి నా బుర్ర మొత్తం తిరిగిపోతుంది తెలుసా? అంటూ బుంగమూతి పెట్టుకొని వాళ్ళమ్మని పిలవడానికి వెళ్ళింది. హైమ అను చేతులు చూసి అబ్బా ఎంత బాగా పెట్టారమ్మా, చాలా బాగుంది అని, దా బంగారు తల్లి ఈరోజు నీకు అన్నం నేను తినిపిస్తాను అని సోఫాలో కూర్చోబెట్టి గోరు ముద్దలు కలిపి పెడుతుంది. తనూజ వాళ్ళిద్దరిని చూసి వాళ్ళమ్మ తనకి పెట్టడం గుర్తుకొస్తుంది. ఎప్పుడు నా గొడవలే కానీ అసలు అమ్మకి వచ్చిన దగ్గర నుంచి ఫోన్ కూడా చేయలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయి తన తల్లికి ఫోన్ చేస్తుంది. రాజమండ్రిలో ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఉండే మనుషుల కన్నా పని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అబ్బబ్బా! ఫోన్ మోగుతుంటే ఎవ్వరూ పట్టించుకోరేమిటి అని విసుక్కుంటూ ఒక ఆమె వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. అటువైపు నుంచి అమ్మా అని వినిపించగానే తను తల్లి ఎక్కడికెళ్ళావమ్మా? ఎలా ఉన్నావు? అసలు అమ్మతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? లేక దీనికెందుకులే అనుకున్నావా? అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. లేదమ్మా అలా అనకు. సారీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంది. సరేలే ఏమన్నా తిన్నావా? అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా? అని అడిగింది రత్న. తనుజ తల్లి. మా ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చానమ్మా, అవ్వగానే వచ్చేస్తాను అంది. ఇలా అందరి పెళ్ళిళ్ళకి వెళ్ళటమేనా? నీ పెళ్లి చేసే భాగ్యం మాకుందా? అంది రత్న. అమ్మా ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను. పెళ్ళి అని నా ప్రాణం తీయొద్దని. అందుకే నీకు చెప్పకుండా వచ్చేసాను అంది కొంచెం కోపంగా. నువ్వెన్నిసార్లు చెప్పినా, ఎంత కోప్పడినా తల్లిని కదమ్మా, అందుకే నా ప్రాణం ఊరుకోలేదు అని. సరేలే జాగ్రత్తగా ఉండు, ఇంకేమీ అడగను. కానీ రోజుకొక్కసారైనా ఫోన్ చేయి తల్లి. నాకు నువ్వు మీ నాన్నే లోకం. ఆయనేమో ఎప్పుడూ వ్యాపారం అంటూ పరుగులు పెడుతుంటారు. నువ్వేమో ఇలా నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇంత ఇంట్లో ఒంటరిదాన్ని ఉండలేకపోతున్నా. తొందరగా వచ్చేయమ్మా, జాగ్రత్తగా ఉండు అని ఫోన్ పెట్టేస్తుంది. వాళ్ళమ్మ మాటలు తనుపై చాలా ప్రభావాన్ని చూపాయి. నిజమే అమ్మ అన్నట్టు నాన్నెప్పుడు డబ్బు వెనకాలే పరుగు పెడుతున్నారు. కానీ అమ్మని అస్సలు పట్టించుకోరు. పాపం అమ్మ ఎంత బాధపడుతుందో. మనం ప్రేమించేవారు మనల్ని దూరం పెడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకన్నా బాగా ఎవరికి తెలుసు? లేదమ్మా, నిన్ను ఇలా ఉండనివ్వను అని వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. ఆయన లిఫ్ట్ చేసి చెప్పు తల్లి, నీ పని ఎంతవరకు వచ్చింది అన్నారు. నా గురించి తర్వాత, ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి అంది. ఏరా తల్లి ఏమైనా ప్రాబ్లమా అన్నారు. అవును నాన్న ప్రాబ్లమే. మీరు ఎక్కడున్నా ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి అంది. అది కాదురా ఇక్కడ మీటింగ్ అని చెప్తుంటే, నాన్న ప్లీజ్ నేను వచ్చే వరకు అమ్మకి తోడుగా ఉండాలి. ఇక ఏ మీటింగ్స్ అయినా క్యాన్సిల్ చేయండి. మరీ అంత ఇంపార్టెంట్ అయితే ఇంట్లోనే పెట్టుకోండి. అంతేకానీ ఇంట్లో అమ్మని ఒంటరిగా వదిలేతే మాత్రం ఊరుకోను. నేను డైలీ అమ్మకి ఫోన్ చేస్తా, అర్థమైందా అంది. ఏమైంది తల్లి సడన్గా నీకు, ఎందుకిలా మాట్లాడుతున్నావు అన్నారు. అవన్నీ నేను వచ్చాక చెప్తా. ఇప్పుడు మీరు వెళ్ళాలి అంతే. నేను ఇంకో అరగంటలో అమ్మకి ఫోన్ చేస్తాను. అప్పటికి మీరు ఇంట్లోనే ఉండాలి సరేనా అని ఫోన్ పెట్టేసి వచ్చింది. ఆయన ఎలాంటి వారైనా కూతురంటే ప్రాణం. తను ఎంత చెప్తే అంతే. అందుకే తను అను విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించినా ఏమీ అనలేదు సరికదా. తనకి సపోర్ట్ ఇచ్చారు. అంత కష్టం. అందుకే కూతురు చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో ఆయన వెంటనే మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ ఆగమేఘాల మీద ఇంటికి వెళ్ళిపోయాడు. అనుకి అన్నం పెట్టి ఇక వెళ్ళి పడుకోమ్మా, మళ్ళీ లేట్ అయితే నిద్ర సరిపోదు. అసలే పొద్దున్నే లేవాలి అంది హైమ. సరే పెద్దమ్మ అని తన గదికి వెళ్ళిపోయింది అను. చింటూ కబుర్లు చెప్తూ తాతయ్య ఒడిలోనే పడుకుండిపోయాడు. తనని తీసుకెళ్ళడానికి వచ్చిన కూతుర్ని ఉండనివ్వమ్మా, పడుకున్నాడుగా అన్నాడు ప్రకాష్. అది కాదు నాన్న, నిద్రలో వాడు కాళ్ళతో తన్నేస్తాడు. మీకు ఇబ్బంది అవుతుంది అంది. పోనీలేమ్మా ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు అన్నారు. సరే అని అంజలి వెళ్ళిపోయింది. రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రామ్ అను కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆఫీసర్ మీరేంటి ఈ టైంలో ఇక్కడ అంది. ఏం లేదు ఊరికే అని తన చేతులు చూసి వావ్, అక్క రమ్య ఇద్దరు సూపర్గా పెట్టారు కదా అన్నాడు. అవునండి అని. సరే ఇక వెళ్ళండి, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అంది. నీ రూమ్లోకి వచ్చి మరీ ఎవరు చెక్ చేస్తారను, దా అని సోఫాలో కూర్చుని తన ఒడిలోకి అనుని కూర్చోబెట్టుకున్నాడు. ఏవండి ప్లీజ్, మీరు అస్సలు కుదురుగా ఉండరు, వెళ్ళండి అంది. అయినా రామ్ వింటాడా?
చేస్తాడా? అను వెనక నుంచి చేతులు నడుం చుట్టూ వేసి పట్టుకొని తన పెదాలను వీపుకి తాకేలా చిన్న ముద్దిచ్చి అలానే ఉండిపోయాడు. రామ్ స్పర్శతో ఒళ్ళు పులికించిపోయి అను కూడా అలాగే ఉండిపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.